వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ టు సావిత్రి గారి వంటలు. ఈరోజు ఇంకొక కర్రీ చెప్తున్నాను. మనం బీరకాయ గోర్చికుడు చూసాము. ఇప్పుడు దొండకాయ కూర చెప్తున్నాను ఎలా చేయాలనేది. దొండకాయ విత్ అల్లం, పచ్చిమిర్చి అండ్ కొబ్బరి అన్నమాట. ఈ మూడింటితోటి చేసే విధానం చెప్తాను. చాలా బాగుంటుంది కూర. చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. చేసుకొని చూడండి. నేను చెప్తున్నాను అదేంటంటే, మామూలుగా నేను దొండకాయలు ఒక 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. 1/2 kg దొండకాయలు ముక్కలు చేసుకున్నాను. సన్నగా కడిగి చక్కగా తుడుచుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇది తర్వాత ఏంటంటే, దీంట్లోకి మనం ఒక చిన్న సైజు కొబ్బరి చిప్ప తీసుకున్నాను నేను. ఓకే, అంటే 1 కప్పు కొబ్బరి అయ్యేట్టుగా చూసుకోండి మీరు. తీసుకున్నాను. తర్వాత ఒక జస్ట్ ఒక ఫింగర్ సైజులో ఒక అల్లం ముక్క తీసుకున్నాను. మిరపకాయలు, మిర్చి ఏంటంటే పచ్చిమిర్చి మీ కారం బట్టి వేసుకోండి. నేనన్నీ కూడా వితౌట్ గార్లికే చేస్తాను కాబట్టి అందులో ఉండే టేస్ట్ మీరు కూడా తిని చూసి వితౌట్ గార్లిక్ కూడా ఇంత బాగుంటాయి కూరలు అనేది మీకు తెలుస్తుంది. అందుకని నేను గార్లిక్ వేయను. సో అల్లం, పచ్చిమిర్చి కారం బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. నేను దగ్గరగా ఒక 8-9 దాకా వేసాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కావాలంటే ఇంకొకటో 2 తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులో ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేయమన్నమాట. ఓకే, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి కాకుండా పోపు సామాన్లు మామూలుగా అన్ని కూరల్లో చెప్పాను కదా. శనగపప్పు ఎప్పుడు కూడా కర్రీస్లోకి శనగపప్పు స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. సో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇందులో మెంతులు, ఇంగువ అవేం వెయ్యం. తర్వాత ఏం చేయాలంటే, పోపు వేసిన తర్వాత పోపులోకి ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ అండ్ దించే ముందు మనం అంతా కూర అంతా అయిపోయాక దించే ముందు ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసి పైన కొద్దిగా ఆయిల్ వేసి దింపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అది నేను ఎలా చేయాలో చెప్తాను. ముందు మనం పోపు వేసుకొని దొండకాయ కొద్దిగా ఉడకబెట్టుకుందాం. తర్వాత తగినంత ఉప్పు. ఇందులో ఇంకా వేరే కారం ఉండదు. ఉప్పు, పసుపు. ఓకే, హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు చూడండి ఇది వేడెక్కింది కదా పండి. ఇందులోకి ఆయిల్ వేసాను. కొద్దిగా ఆయిల్ అట్టు పెట్టుకోండి, మళ్ళీ చివరిలో వేసుకుందాం. ఓకే, జస్ట్ ఒక 1/2 స్పూన్ అట్లా. ఇప్పుడు ఇందులోకి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. ఓకే, వేగినాయి కదా. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ధనియాల పొడి వేసుకుందాం. ముక్కలు వేసి అవి మగ్గే లోపల మనం అల్లం, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకుందాం. ఓకే, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసి ఇందులోకి ఇప్పుడు కూర ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కూడా మనం నీళ్ళతోటి తడుపుకొని ఉప్పు వేసుకుందాం. తగినంత ఉప్పు తీసుకొని నీళ్ళతో చల్లుకుంటే ఏంటంటే, మగ్గాల్సినవన్నీ కూడా మనం ఉప్పు నీళ్ళతో తడుపుకొని వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ప్లస్ ఉప్పు కూడా ముక్కలకి చక్కగా సమంగా పడుతుంది. పైన చల్లే కన్నా కూడా. వేపుళ్ళకైతే మనం పైన చల్లుతాం కదా. కూరలకైతే ఏంటంటే మనం ఇట్లా నీళ్ళతో తడుపుకొని వేసుకుంటే కరిగి ఉప్పు అన్నిటికీ పడుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి మనం మూత పెట్టి వేద్దాం ఒక 10 minutes. ఈ లోపల మనం గ్రైండ్ చేసుకుందాం అల్లం, పచ్చిమిరపకాయ. కొబ్బరి కూడా వేసి ఒక రవ్వ నీళ్ళు పోస్తే ఏంటంటే మనకి గ్రేవీగా వస్తుంది, ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. కొద్దిగా నీళ్ళు పోయండి, ఎక్కువ పోయొద్దు. అయిపోయింది, గ్రైండ్ అయిపోయింది. నేను నీళ్ళు ఎందుకు పోయమన్నానంటే, అల్లం, పచ్చిమిరపకాయలు వేసినప్పుడు గవిక్కిన ఘాటు రాకుండా కొంచెం గ్రేవీగా ఉంటాయి. ఏంటంటే మనకి ఎక్కువ కూర రాదు, మూత తీయగానే కూర రాదు. ఓకే, నలిగిపోయిందంతా. ఇది అక్కడ పెట్టుకున్నాం పక్కన. ఓకే, చూసారు కదా ఇప్పుడు మగ్గింది కదా. కొద్దిగా మీరు తడిచే చేసుకోండి, చూడండి మగ్గిందో లేదో తెలుస్తుంది. మెత్తబడింది చూసారు కదా. ఓకేనా, మెత్తబడిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం, పచ్చిమిరపకాయలు, కొబ్బరి వేసుకున్నాం. ముద్ద వేసేద్దాం. వేసాం కదా, పచ్చివాసన పోయింది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్స్ శనగపిండి ఎందుకు వేస్తానో మీకు నేను చెప్పాను కిందసారి కూడా. ఎందుకంటే విడివిడిగా ముక్కలుగా లేకుండా కూర ఒక బౌండింగ్ వస్తుంది అనమాట మధ్యలో. అందరూ గ్రేవీ కూరలు అంటారు చూడండి, అట్లా గ్రేవీ కూర కాకుండా ఇది ముద్ద కూర అనమాట. గ్రేవీ కూర, ముద్ద కూర ఏమవుతుందంటే మనకి చపాతీలోకి నంచుకున్న, మన అన్నంలోకి వేసుకున్నా కూడా కొంచెం బౌండింగ్ ఉంటుందని కొద్దిగా ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసి దింపే ముందు ఒక రోజు నూనె అట్టు పెట్టుకున్న నూనెను వేసేసేయండి.
ఏదైనా ప్రతి కూరలో కూడా దింపే ముందు కొద్దిగా నూనె వేసుకొని దింపుకుంటే కనుక ఒక 2 సెకండ్స్ నుంచి చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా, అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మీరు చేసి చూడండి, బాగుంటే నాకు లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ.